నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. V3 ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ప్రతి ఆదివారము 2:30 నుండి 3 గంటల మధ్య సమయంలో ప్రసారమయ్యే రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రోగ్రాంలో మనము మన నిత్య జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్లో సమస్యలు, విదేశీయానంలో సమస్యలు, కుటుంబ జీవితంలో సమస్యలు, దాంపత్య జీవితంలో సమస్యలు, విద్యలో ఆటంకాలు, వ్యాపారంలో సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యలను సంఖ్యాశాస్త్రం ద్వారా ఏ విధంగా అధిగమించవచ్చో అనే విషయాలను చాలా క్లియర్గా అనేక ఉదాహరణలతో తెలియజేయడం జరుగుతున్నది. అయితే ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ ప్రకారము అతని పేరులో సరి అయిన సంఖ్యా బలం ఉంటే అతడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడో, ఒకవేళ పుట్టిన తేదీకి అతని పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలానికి సరైనటువంటి సైక్యత లేకపోతే ఏ విధంగా పతనం చెందుతున్నాడో అనే విషయాలను కూడా మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం మేడం. సార్, మన ప్రతి వారం ఒక్కొక్క సంఖ్య గురించి తెలుసుకుంటాం. అవును మేడం. ఒక వ్యక్తి పేరును 9 సంఖ్యాబలంలో ఇస్తే నేమ్ కరెక్షన్ ఏ మంచి సంఖ్యలలో తీసుకోవచ్చు? ఓకే మేడం, తప్పకుండా చెప్తాను. ఒక వ్యక్తి యొక్క పేరును 9 సంఖ్యాబలంలో ఇవ్వాల్సి వస్తే మరి 9లో మంచి సంఖ్యలు ఏవి అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తాను. 9 ఒక వ్యక్తి యొక్క పేరును 9 సంఖ్యలో కనుక పెట్టినట్లయితే ఈ 9 ఏం చేస్తుందంటే సంఘంలో మంచి పలుకుబడినిస్తుంది, పేరు ప్రఖ్యాతులను ఇస్తుంది. 27 ధైర్య సంఖ్య అని చెప్పేసి అంటాం మేడం మనం దీన్ని. ఇది తెలివితేటలను, సంపదనిస్తుంది. 45 సంఖ్య గుడ్ వెల్త్ నెంబర్ అంటారు. ఈ సంఖ్య మంచి శక్తి సామర్థ్యాలను ఇస్తుంది వ్యక్తికి. 54 సంఖ్య దీన్ని కూడా గుడ్ వెల్త్ సంఖ్య అంటారు. ఇది వ్యక్తికి సౌఖ్యాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తుంది. అదే మాదిరిగా 72 అనేటువంటి సంఖ్యను బూమింగ్ నెంబర్ అంటారు. ఇది వ్యక్తికి భోగ భాగ్యాలను ఇస్తుంది, సిరి సంపదలను ఇస్తుంది. 81 గురు సంఖ్య అంటారు. ఇది వ్యక్తికి గురు స్థానాన్ని ఇస్తుంది, సమాజంలో గురు బలాన్ని పెంచుతుంది, అతడు గురువుగా గుర్తించబడేటట్లు చేస్తుంది. 90 ఈ సంఖ్యను మనము అక్షయ పాత్రగా చెప్పుకోవచ్చు మేడం. ఒక వ్యక్తి యొక్క పేరు 90 సంఖ్యాబలంలో ఉన్నట్లయితే అనేక రకాలుగా, అక్షయ పాత్ర అంటే ఏంటి, మన అనేక సకల కోరికలను కూడా మనము తీర్చగలిగేటువంటి పాత్ర. కాబట్టి ఏ వ్యక్తి యొక్క పేరునైనా అంటే 9 సంఖ్యాబలం పడేటువంటి వ్యక్తి 90 సంఖ్యాబలంలో కనుక పెట్టుకున్నట్లయితే అతడు ఆల్రౌండ్ డెవలప్మెంట్, అతని యొక్క సమస్తమైనటువంటి కోరికలను అక్కడి నుంచి నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 108 ఈ సంఖ్యాబలంలో వ్యక్తి పేరు కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అనుకోని పదవులు వరిస్తాయి. ఎక్స్పెక్ట్ చేయడు అతను, సడన్గా అతనికి ఆ పదవీ యోగం అనేటువంటిది అతనికి ప్రాప్తిస్తుంది. ఓకే సార్, మనము జన్మ సంఖ్య 3, 4, 7, 8వ సంఖ్య వారు ఏ ఏ తేదీలలో ఆపరేషన్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి? ఓకే మేడం, గుడ్ క్వశ్చన్. మనము గత ఎపిసోడ్లో 1, 2 సంఖ్యాబలాలలో అంటే
ఒకటవ జన్మ సంఖ్య, రెండవ జన్మ సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఏ తేదీలలో ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ అవుతారనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనము 3, 4, 7, 8 సంఖ్యాబలాలలో అంటే 3 జన్మ సంఖ్య అంటే 3వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ 21వ తారీఖు కానీ 30 తారీఖులలో పుట్టినవారు. 4 అంటే 4, 13, 22, 31 తేదీలో పుట్టినవారు. 7 అంటే 7, 16, 25 తేదీలో పుట్టినటువంటి వారు. 8 అంటే 8, 17, 26 తేదీలలో పుట్టినవారు. ఈ తేదీలలో పుట్టినటువంటి వారు వారికి శస్త్రచికిత్స అవసరం ఏర్పడితే, ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే వారు ఇప్పుడు మనం తెలియజేసేటువంటి తేదీలలో కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అక్కడ ఆపరేషన్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే 1వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ వారు ఆపరేషన్ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అక్కడ ఆపరేషన్ అనేది సక్సెస్ కావడం జరుగుతుంది మేడం. జన్మ సంఖ్య, విధి సంఖ్యలను బట్టి కొన్ని రెమెడీస్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? తప్పకుండా మేడం. ఈ వారం నుంచి మనం ఏం చేస్తామంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని జన్మ సంఖ్యను, విధి సంఖ్యను బట్టి మనము కొన్ని పరిష్కారాలు కనుక చేసుకున్నట్లయితే వ్యక్తి తన జీవితంలో అనేక వెలుగులు చూడడానికి అవకాశం ఉంటుంది, అనేక సమస్యల నుండి త్వరగా విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం నుంచి మనము ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో కొన్ని జన్మ సంఖ్యలు, విధి సంఖ్యలను బట్టి ఏ విధమైనటువంటి పరిష్కారాలను చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేద్దాం. ఇప్పుడు బర్త్ నెంబర్ 1, డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అంటే జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 1 ఉన్నటువంటి వ్యక్తులు 1 by 1 వ్యక్తులు వీరు ఏం చేస్తారంటే సోమవారం రోజు పార్వతీమాత ఆలయాన్ని సందర్శించి అక్కడ అమ్మవారిని 108 నిమ్మకాయల దండతో అలంకరించి పూజించినట్లయితే అతనికి మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 2 ఉన్నటువంటి వ్యక్తులు అంటే 1 by 2 వ్యక్తులు వీరేం చేస్తారంటే ప్రతి నిత్యము సరస్వతి అష్టోత్తర పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకో క్వశ్చన్ సార్, 8, 17, 26 తేదీ పుట్టిన వారు ఏ సంఖ్యలో నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అంటే? ఓకే మేడం, తప్పకుండా తెలియజేస్తాను. మనము ప్రతి ఎపిసోడ్లో వివిధ తేదీలలో పుట్టినటువంటి వారు ఏ సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు మనము 8, 17, 26 తేదీలలో పుట్టినటువంటి వారు తమ యొక్క పేరును ఏ సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాను. బర్త్ నెంబర్ 8, డిస్టినీ నెంబర్ 1 ఉన్నటువంటి వారు 3 కానీ లేదా 5 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 2 ఉన్నటువంటి వారు 3, 5 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 3 ఉన్నటువంటి వ్యక్తులు 3 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 8, డిస్ట్రిక్ట్ నెంబర్ 4 ఉన్నటువంటి వ్యక్తులు 5 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 8, డిస్ట్రిక్ట్ నెంబర్ 5 ఉన్నటువంటి వ్యక్తులు 5 లేదా 6 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 8, డిస్ట్రిక్ట్ నెంబర్ 6 ఉన్నటువంటి వ్యక్తులు 5 లేదా 6 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 8, డిస్ట్రిక్ట్ నెంబర్ 7 ఉన్నటువంటి వ్యక్తులు 3 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 8, డిస్ట్రిక్ట్ నెంబర్ 8 ఉన్నటువంటి వ్యక్తులు 5, 6 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 8, డిస్ట్రిక్ట్ నెంబర్ 9 ఉన్నటువంటి వ్యక్తులు 3 సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనం చెప్తున్నాము, ఇక్కడ మనము వివిధ సంఖ్యలలో ఏవి మంచి సంఖ్యలు అనేటువంటి విషయాన్ని ప్రతి ఎపిసోడ్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మంచి ఫలితాలు ఇచ్చే సంఖ్యలలో మాత్రమే మనము మన యొక్క పేరు ఉండే విధంగా మనం జాగ్రత్త పడితే మంచి ఫలితాలు, మంచి అభివృద్ధిని మన యొక్క జీవితము సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. సార్ ఈరోజు సంస్థకు యజమానికి గల సంబంధాన్ని న్యూమరాలజీ ప్రకారం తెలియజేయండి. ఓకే మేడం, తప్పకుండా. ప్రతిసారి కూడా మనము ప్రతి ఎపిసోడ్లో కూడా మనము సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావము, ఒక వ్యక్తి ఆ సంస్థకు మధ్యన ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు కూడా మనము ఒక ఉదాహరణ ద్వారా ఆ విషయాన్ని
తెలియజేస్తాను. ఈరోజు మనము ఎల్జీ కంపెనీ, ఎల్జీ అనేటువంటి ఏంటంటే ఇది మల్టీనేషనల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, అయితే ఈ ఎల్జీ యొక్క ఫుల్ ఫామ్ లక్కీ గోల్డ్ స్టార్. దీన్ని లక్కీ గోల్డ్ స్టార్ ఈ కంపెనీ యొక్క పూర్తి పేరు. దీని యొక్క ఫౌండరు కో ఇన్ హోయ్. ఇక్కడ ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యజమానికి ఏ విధమైనటువంటి పొంతన ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు గమనిద్దాం మేడం. ఇప్పుడు మనం అందరిలో ఎల్జీ అంటుంటాం. మరి ఎల్జీ ఏ సంఖ్యలో ఉంది అంటే 6 సంఖ్యలో ఉంది. మరి ఎల్జీని ఎక్స్పాండ్ చేస్తే అంటే దాని యొక్క పూర్తి పేరు కనుక తీసుకున్నట్టయితే లక్కీ గోల్డ్ స్టార్. దీనికి కూడా మనము చాల్డియన్ విధానంలో విలువలు ఇచ్చినట్లయితే 42 వస్తుంది మేడం. సో 6. మరి ఈ ఫౌండర్ ఏ సంఖ్య బలంలో ఉన్నాడు చూద్దాం. కో ఇన్ హోయ్, ఇతనికి కూడా మనము చాల్డియన్ విధానంలో విలువలు కనుక ఇచ్చినట్లయితే ఇతను 41లో ఉన్నాడు, అంటే నెంబర్ 5. అయితే ఇక్కడ చూడండి 5 సంఖ్యకు 6 సంఖ్యకు మన మంచి కంపాటిబిలిటీ ఉంది అన్నమాట. మంచి సంబంధము, మంచి అనుకూలత, మిత్ర సంబంధము, అవినాభావ సంబంధము అలా ఉండడం వల్ల ఈ సంస్థ ప్రపంచంలో అగ్రగామిలో ఉన్నది, బాగా అభివృద్ధి చెందింది. దాంట్లో దాదాపుగా 72,600 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. 2019లో దాని ఇన్కమ్ కనుక చూసినట్లయితే 306 బిలియన్ల ఇన్కమ్ ఉన్నది. అంటే ఇక్కడ మనం చూడండి, అదే చెప్తున్నాం ప్రతిసారి కూడా వ్యాపారవేత్తలకు, ఇండస్ట్రియలిస్టులకు మనం తెలియజేటువంటి విషయం ఏంటంటే మీ సంస్థ ఏ సంఖ్యాబలంలో ఉన్నది, మీరు ఏ సంఖ్యాబలంలో ఉన్నారు, మమ్మల్ని కలవండి. మీరు కలిస్తే మేము ఏం చేస్తామంటే మీ సంస్థకు మీకు మంచి కంపాటిబిలిటీ ఉందా లేదా, ఒకవేళ లేనట్లయితే ఆ విధమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తాము. అలా ఏర్పరిచినప్పుడు మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ, మీ యొక్క పరిశ్రమలలో కానీ, లేదా మీ యొక్క బిజినెస్లో కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, లేదా ఉద్యోగస్తుల మధ్యలో సత్సంబంధాలు లేకపోవడం కానీ, ఇలాంటి అనేక సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సమస్యను కనుక ఫేస్ చేసినట్లయితే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ కాండి, మేము మీకు మంచి అవకాశాన్ని చూపిస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రముఖ వ్యక్తిపై న్యూమరాలజీ ప్రభావాన్ని చెప్పండి సార్. తప్పకుండా మేడం. ప్రతిసారి కూడా ఈ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది మానవాళి పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుందో మనము పూర్తిగా బ్లైండ్గా నమ్మకుండా అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ శాస్త్రాన్ని ఎంత గొప్ప శాస్త్రమో మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ శాస్త్రాన్ని మన ముందు తరాలకు అందించడం కోసం, మరియు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల నుండి బయటపడడం కోసం మనము అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ శాస్త్రం మీద ఉన్నటువంటి అపనమ్మకాన్ని పోడగొడుతూ ఈ శాస్త్రాన్ని మనం ధైర్యంగా వాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ఏం చేస్తున్నామంటే మనము పివి నరసింహారావు పైన ఈ సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. పివి నరసింహారావు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ముఖ్యమంత్రి కూడా మేడం. అయితే మరి ఈ పివి నరసింహారావు గారు మనకి ఇక్కడ అతని యొక్క పుట్టిన తేదీ కనుక చూసినట్లయితే 28/6/1921లో జన్మించడం జరిగింది. దీని ప్రకారము అతని యొక్క బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 2, 1/2 కాంబినేషన్లో ఉన్నారు. అంటే జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 2 ఇతనిది. అయితే ఇక్కడ మనం ఏమని చెప్తున్నామంటే ఇక్కడ 1కి 1, 3, 7, 9 అనేటువంటి నెంబర్స్ అనేటువంటివి ఈ ఫ్రెండ్లీ సంఖ్యలు, అదే మాదిరిగా 2కు 1, 7 అనేటువంటివి ఫ్రెండ్లీ సంఖ్యలు. అయితే దీన్ని మనం కామన్ నెంబర్లు కనుక తీసుకున్నట్లయితే 1, 7. అంటే పివి నరసింహారావు గారి యొక్క పేరులో 1 కానీ 7 సంఖ్యాబలంలో పేరు కనుక ఉన్నట్లయితే అతడు సక్సెస్ఫుల్ లైఫ్ను చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాల్డియన్ విధానంలో ఇతని కనుక విలువలు ఇచ్చినట్లయితే 46 వస్తుంది మేడం. 46 అంటే 1. మనం అదే చెప్పుకున్నాము, 46 అనేటువంటి సంఖ్యను మనం లక్కీ నెంబర్, ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి మనం గత ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తుంది, అంతర్జాతీయ కీర్తిని ఒక వ్యక్తికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నరసింహారావు గారు 46 సంఖ్యాబలంలో ఉండడము అంటే నెంబర్ 1 సంఖ్యాబలంలో ఉండడం వల్ల అతను భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే మన దక్షిణ భారతదేశంలోని వ్యక్తులలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు. మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. అతడు బహుభాషా కోవిదుడు. అతనికి 17 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి గొప్ప వ్యక్తి. ఈ విధంగా మనం అదే చెప్పుకుంటున్నాము, ఒక వ్యక్తి పైన
పాజిటివ్ వైబ్రేషన్ సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే అతని యొక్క అభివృద్ధి అనేటువంటిది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆ వ్యక్తిలో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా అనేక ఉదాహరణలను తెలియజేస్తూ వ్యక్తిపైన సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఎంత ఉన్నతంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా కానీ మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, మీ యొక్క జీవితంలో అభివృద్ధి లేనట్లయితే మీరు మమ్మల్ని కలవండి. మేము తప్పకుండా మీకు ఆ విధమైనటువంటి అభివృద్ధి మార్గాన్ని సూచించడానికి అవకాశం ఉంటుంది. సార్, మనం ప్రతి సోమవారం మనకు వచ్చిన నంబర్లు లక్కీ టిప్ ద్వారా ఒక నంబర్ని సెలెక్ట్ చేస్తాం కదా. ఈసారి కార్తికేయ అని హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఓకే మేడం, తన గురించి వివరించండి. ఓకే, తప్పకుండా తెలియజేస్తాను. ప్రతి సోమవారము మన వాట్సాప్కి అనేక మంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచి మనము ఒకరిని లక్కీగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ నుంచి శివ కార్తిక్ గారు ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి అతని గురించి, అతని యొక్క పేరులో మనము న్యూమరాలజీ కన్సల్ట్ కాకముందు అతని పేరులో ఏ సంఖ్యలు ఉన్నాయి, మరి ఆ సంఖ్యలు అతనికి ఏమైనా మంచి ఫలితాలు ఇస్తున్నాయా, లేకుంటే అతన్ని మనం చక్కటి కరెక్షన్ ఇచ్చేసి అతనికి మంచి అభివృద్ధిని ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాము. శివ కార్తిక్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 5/9/1988గా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము అతని యొక్క బర్త్ నెంబర్ 5, డిస్ట్ నెంబర్ వచ్చేసి 4. అయితే ఇక్కడ మనము దీని యొక్క ఇక్కడ చూసే 5/4 కాంబినేషన్లో ఉన్న కనుక ఇతని యొక్క పేరును మనము 5లో ఇద్దాం మేడం, నెంబర్ 5లో ఇద్దాం. ఎందుకంటే 4కు 5 న్యూట్రల్ నెంబర్ అవుతుంది. కాబట్టి 5లో కనుక ఇచ్చినట్లయితే మంచి అభివృద్ధి చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శివ కార్తిక్ గారు అంటే మనము న్యూమరాలజీ కరెక్షన్ ఇవ్వకముందు ఏ సంఖ్య బలాల్లో ఉన్నాడు? ఈ శివ కార్తిక్ గారు 33 సంఖ్య బలంలో ఉన్నాడు. 33 అనేటువంటి సంఖ్యను బలి పశువు సంఖ్య అని చెప్పేసి అనుకున్నాం. మనము ఏమంటున్నామంటే 12, 13, 16, 18, 21, అదే మాదిరిగా 22 కూడా, 29, 31, 33 ఇవన్నీ కూడా కర్మ సంఖ్యలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. అయితే ఏ వ్యక్తిలోనైనా ఈ సంఖ్యలు కనుక ఉన్నట్లయితే అతని యొక్క జీవితం అనేక రకాలైనటువంటి ఆటుపోట్ల మధ్యలో సాగుతుంది. కాబట్టి ఇతను 33 సంఖ్య బలంలో బలిపశు సంఖ్యలో ఉన్నాడు. కాబట్టి ఈ సంఖ్యలో ఉన్నట్లయితే ఇతడు ఎక్కువగా మోసపోవడం జరుగుతుందన్నమాట. అదే మాదిరిగా ఇంకా చూసినట్లయితే 1, 2, 3, 4 ఈ ఓవెల్ సౌండ్ తీసేసినట్లయితే ఇక్కడ 29 అనేటువంటి మరొక సంఖ్య కూడా వస్తుంది. మరొక రాంగ్ నెంబర్ కూడా ఉంది. ఇది సునామీ సంఖ్య అన్నమాట. 29 సునామీ సంఖ్య అని చెప్పేసి అంటాము. అయితే ఇది మనం ఏమంటున్నామంటే అతి దురదృష్టకరమైనటువంటి సంఖ్య. కాబట్టి ఇలా 33, 29 అనేటువంటి ఇలాంటి రాంగ్ నెంబర్స్ ఉండడం వల్ల ఇతను జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ శివ కార్తిక్ గారిని మనం ఇప్పుడు ఒక మంచి సంఖ్య బలంలోకి తీసుకెళ్దాం. అయితే ఇతని యొక్క స్పెల్లింగ్ మార్చిన తర్వాత SHIVVAKARRTHIK. మరొకసారి మీ స్పెల్లింగ్ చెప్తున్నాను. SHIVVAKARRTHIK. శివ కార్తిక్. మీ యొక్క పేరులో VR అనేటువంటి 2 లెటర్స్ని అడిషనల్గా యాడ్ చేశాము. ఇలా యాడ్ చేయడం వల్ల మీరు 41 సంఖ్య బలంలోకి వచ్చేసారు. 41 అంటే 5 అన్నమాట. మనం అది చెప్పుకున్నాం. 41 అనేటువంటి అట్రాక్షన్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇది కూడా అనేక వ్యక్తికి అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ 41 గత ఎపిసోడ్లో మనము ఏ సంఖ్య ఏమి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా మేడం. అయితే ఈ 41 అనేటువంటిది ఈ వ్యక్తికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి, అనేక విషయాలలో మంచి అభివృద్ధి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శివ కార్తిక్ గారు మీరేం చేస్తారంటే ఈ పేరుని ఏదైతే స్పెల్లింగ్ మార్చామో ఈ స్పెల్లింగ్ని మీరు ఏం చేస్తారంటే మీరు 5, 14, 23 డేట్స్లో ఏదో ఒక డేట్ చూసి మీరు ఈ పేరును రాయడం ప్రారంభించాలి. ఈ ప్రతిరోజు 41 సార్లు 41 రోజులు కనుక రాసినట్లయితే ఒక కోర్సు పూర్తవుతుంది. ఒక కోర్సు పూర్తి కాగానే 1 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ రిపీట్ కోర్సు ఈ మాదిరిగా మీరు మినిమం 5 కోర్సెస్ చేయండి. కేవలం మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మనం నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయం గత ఎపిసోడ్లో తెలియజేయడం జరిగింది. ఒకసారి దాన్ని మీరు తిరిగి చూసి మీ యొక్క ఆ విధానంలో కనుక మీరు రాసినట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 5, 14, 23 డేట్స్లో కనుక వీలు కాకపోతే వెనస్డే కూడా ఇతను పేరు రాయడం ప్రారంభించవచ్చు మేడం. బుధవారం నుండి కూడా ఇతను ఈ పేరు రాయడం ప్రారంభించవచ్చు. అలా చేసినా కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సార్, శివ కార్తికేయ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అవును. తన లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, తర్వాత తను ఏ నియమాలు పాటిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి, తర్వాత
తన ఏ దేవతారాధన చేస్తే మంచిదో ఇలాంటి కొన్ని వివరాలు తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను మేడం. ఇప్పుడు శివ కార్తిక్ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 5. లక్కీ డేట్స్ 1, 5, 10, 14, 19, 23, 28. లక్కీ డేస్ వచ్చేసి సండే, వెనస్డే. అన్లక్కీ నెంబర్స్ లేవు, అంటే ఇతనికి అన్ని నెంబర్లు పడతాయి, కానీ 1, 5 అనేటువంటి నెంబర్స్ బాగా పడతాయి. అన్లక్కీ కలర్ బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి. లక్కీ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే లైట్ ఎల్లో, లైట్ బ్లూ, గ్రే, రోజ్ కలర్స్ను వాడుతూ ఉండాలి. ఈ కలర్లో ఉండబడినటువంటి దుస్తులను కానీ వస్తువులను కానీ ఉపయోగిస్తే మంచిది. ఇక అతని యొక్క అధిష్టాన దైవం వచ్చేసి మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ. ఇతను మహావిష్ణువును కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధిస్తే అతని యొక్క సంకల్పాలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇతని యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే, అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ చూసినట్లయితే బహుముఖ ప్రజ్ఞత కలిగి ఉంటాడు, అందరితో కలుపుగోలుగా ఉంటాడు, మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది, మంచి మాటకారితనం కలిగి ఉంటాడు. నెగటివ్ క్యారెక్టర్స్ని కనుక తీసుకున్నట్లయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. ఇంకా దూరదృష్టి లేకపోవడం, ఇంకా ఏంటంటే నిలకడ లేకపోవడం, స్టెబిలిటీ లేకపోవడం, ఇలాంటివి ఇతనిలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలు అన్నమాట. ఇంకా అదృష్ట వయస్సు కనుక తీసుకున్నట్లయితే 23, 32, 41, 50, 59, 68, 77, 86 సంవత్సరాల వయస్సులో అతను అనేక రకాలైనటువంటి అభివృద్ధిని, అదృష్టాన్ని చూడడానికి అవకాశం ఉంది. తన యొక్క 32వ సంవత్సర వయస్సు నుండి అదృష్టం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇంకా వృత్తి వ్యాపారాల్లో కనుక వచ్చినట్లయితే ఇతడు విద్యా విషయంలోనైతే అటు కామర్స్ వైపు కానీ ఇటు ఆర్ట్స్ వైపు కానీ ఆర్ట్స్ కోర్సులు కానీ చేయవచ్చు. ఐఎఫ్ఎస్, సిఏ వంటి కోర్సులను కూడా చేయవచ్చు. ఇంకా కమిషన్ ఏజెంట్గా కానీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇంకా సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ సంగీతంలో కానీ మ్యారేజ్ బ్యూరో వంటి వాటిని కూడా నిర్వహించవచ్చు. అలా చేస్తే మంచి అభివృద్ధిని చూస్తాడు. ఇక లక్కీ స్టోన్ కనుక తీసుకున్నట్లయితే ఎమరాల్డ్ పడుతుంది మేడం, జాతి పచ్చ, మోర్ దెన్ 3 క్యారెట్స్, రైట్ హ్యాండ్, స్మాల్ ఫింగర్. బంగారు ఉంగరంలో కానీ వెండి ఉంగరంలో కానీ ధరించవచ్చు. ఇంకా లేదా గోమేధికం కూడా పడుతుంది తనకు, అది మోర్ దెన్ 6 క్యారెట్స్, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్ ధరిస్తే మంచిది. అతని లక్కీ మెటల్ వచ్చేసి బంగారం అవుతుంది. ఇంకా లక్కీ డైరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే ఉత్తర దిశ పడుతుంది మేడం. అంటే తను ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు, అంటే తన యొక్క హౌస్ మెయిన్ డోర్ ఫేసింగ్ కూడా నార్త్ వైపు ఉంటే మంచిది. తన ఆఫీసులో కూడా తను నార్త్ వైపు ఉండి తన పని చేసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఏ వ్యవహారం చేసినా కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటే మంచి ఫలితాలు తీసుకుంటాడు. ఇంకా ఆహారంలో కొన్ని పదార్థాలను తరచుగా చేర్చుకున్నట్లయితే అతను ఆరోగ్యము మంచిగా సహకరిస్తుంది. అవేంటంటే తను పప్పులను ఎక్కువగా వాడాలి, ఆవు పాలు, నెయ్యి, అన్ని రకాల పండ్లను తీసుకుంటూ ఉండాలి, అత్తి పండ్లు, ఓట్స్, ఇలాంటివన్నిటిని తరచుగా తన యొక్క ఆహార పదార్థాల్లో కనుక చేర్చుకున్నట్లయితే ఆరోగ్యము బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అతను తన జీవితంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటంటే గుండె వ్యాధులు ఉంటుంటాయి, పక్షవాతం బాధించవచ్చు, రక్తపోటు, మూత్ర సంబంధితమైనటువంటి వ్యాధులు, నరాల బలహీనత, నర్వ్స్ డిజార్డర్, ఇలాంటి వ్యాధులు తనను బాధించడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఏం చేస్తాడంటే తను
సొరకాయ కానీ లేదా పగడం కానీ ఇలాంటి వస్తువులను అతడు సాయంత్ర సమయంలో ముత్తైదువకు పుణ్య స్త్రీకి అంటే భర్త ఉన్న స్త్రీని ముత్తైదు అంటాం కదా, వారికి సమర్పించినట్లయితే, వారికి దానంగా ఇచ్చినట్లయితే అతను మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏం చేస్తాడంటే తను దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయ సందర్శన నిమిత్తం వెళ్ళినప్పుడు తన ఇష్టదైవాన్ని ఆరాధించిన తర్వాత, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరులో చేపలకు ఆహార పదార్థాలను అందిస్తూ ఉంటే అతను తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది మేడం. ఈ విషయాలన్నీ కూడా శివకార్తిక్ మీరు ఫాలో అయితే మీ యొక్క జీవితంలో వెలుగులు చూడడానికి తప్పకుండా అవకాశం మీకు కలుగుతుంది. ఆల్ ది బెస్ట్ శివకార్తిక్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించవచ్చు? ఓకే మేడం, తప్పకుండా. నేను ప్రతి గురు ఆదివారాలు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. వనస్థలిపురంలోని ఆటో సాయి నగర్ నవతా ట్రాన్స్పోర్ట్ అపోజిట్ వీధిలో అన్నపూర్ణ రెసిడెన్సీ పక్క బిల్డింగ్లో మా ఆఫీస్ ఉంటుంది, రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ. అయితే మీరు ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ను మాకు తెలియజేసి మా నుండి టైం తీసుకొని మేము ఇక్కడికి వచ్చినప్పుడు కలవచ్చు. లేదా వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని కలవలేనటువంటి సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ను మా వాట్సాప్కి తెలియజేసి మా ఫీజును కూడా మీరు అకౌంట్లో పే చేసి మీరు కొరియర్ సర్వీస్ను వినియోగించుకోవచ్చు. మీరు మమ్మల్ని ప్రత్యక్షంగా కలిస్తే ఏ విధమైనటువంటి సబ్జెక్టు మా నుండి పొందుతారో మీరు ఆ వాట్సాప్ ద్వారా కానీ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా కానీ అదే విధమైనటువంటి సబ్జెక్టును మా నుండి మీరు తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. ఇంకా మనం ఏమంటున్నామంటే ఈ వరల్డ్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే అనేక మంది న్యూమరాలజిస్టులు అవసరం ఉన్నారు, లక్షలాది మంది న్యూమరాలజిస్టులు అవసరం ఉన్నారు. ఎందుకంటే ఒక న్యూమరాలజిస్టు తన జీవితంలో కొన్ని వేలు మాత్రమే కరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే, న్యూమరాలజీని ప్రొఫెషన్గా తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మేము మా హైదరాబాద్ ఆఫీసులో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజుతోటి శిక్షణ ఇస్తున్నాము. ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఇంకా మేము ఏంటంటే ఒక దైవికమైనటువంటి వస్తువును రూపొందించడం జరిగింది. దానికి సకల కార్యసిద్ధి అని నామకరణం చేశాము. దానిని విష్ బాక్స్ అంటున్నాము. మనం ఏం చేస్తామంటే మన కోరికలను అందులో ఒక స్లిప్లో రాసి వేసి మనము అందులో ఏదైతే కోరికను రాసామో ఆ కోరికను ప్రతిరోజు 3 నుంచి 5 నిమిషాలు ఒక 21 సార్లు కనుక మనము ఆ కోరికను రిపీట్గా మన యొక్క మనసులో అనుకున్నట్లయితే ఆ కోరిక మనకు త్వరగా మ్యాక్సిమం 50 నుంచి 100 రోజుల్లో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. ఇంకా మనం ఏం చెప్తున్నామంటే మేడం, పిల్లలకు మనం ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించకుండా ఏం లేదు. మంచి పేరు కనుక పెట్టినట్లయితే అవకాశాలు అవే వస్తుంటాయి. ఇప్పుడు మనము ఏంటంటే ఇది మన ప్రాంతంలో ఒక 10-20 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ ఎక్కువగా వాడకంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ మీ పిల్లలకు మీరు పుట్టగానే మీ యొక్క పిల్లలకు మీరు న్యూమరాలజిస్ట్ను సంప్రదించి మీరు ఒక మంచి పేరును కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే వారి యొక్క జీవితము ప్రారంభం నుంచే మంచి అంటే ఆరోగ్య విషయంలో అంటే మంచి ఆరోగ్యంగా ఎదగడం కానీ విద్యా విషయంలో కానీ అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ఆశిస్తున్నాం. మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 8790319464. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9398112350. చూశారు కదండి, రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏనుగుల వెంకటరెడ్డి గారు చక్కగా వివరించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.